ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 23 అక్టోబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీది బుద్ధి ద్వారా చేయు యాత్ర. దీనిని ఆత్మీక యాత్ర అని అంటారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు, శరీరమని అనుకోరు. శరీరమని భావించటము అంటే తలక్రిందులుగా వ్రేలాడుట. ప్రశ్న: మాయ ఆడంబరపు వైభవం ద్వారా మానవులకు ఎటువంటి గౌరవం లభిస్తుంది? జవాబు: అసురీ గౌరవం. మానవులు ఈరోజు ఎవరిని గౌరవిస్తారో రేపు వారిని అవమానిస్తారు, నిందిస్తారు, తిడతారు. మాయ అందరినీ అవమానపరిచింది, పతితులుగా చేసేసింది. తండ్రి మిమ్మల్ని దైవీ గౌరవం గలవారిగా చేసేందుకు వచ్చారు. ఓం శాంతి. ఆత్మల తండ్రి ఆత్మలను అడుగుతున్నారు, మీరు ఎక్కడ కూర్చుని ఉన్నారు? ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంలో అని మీరంటారు. ఆధ్యాత్మికత అనగా ఏమిటో వారికి తెలియదు. ప్రపంచంలో అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. మొత్తం ప్రపంచమంతట్లో ఇది ఒక్కటే ఈశ్వర్య విశ్వవిద్యాలయం. చదివించేవారు ఒకే ఒక్కరు. ఏం చదివిస్తారు? ఆత్మీక జ్ఞానం. అందువలన ఇది స్పిరిచువల్ విద్యాలయం అనగా ఆత్మీక పాఠశాల. స్పిరిచువల్ అనగా ఆధ్యాత్మిక జ్ఞానం. చదివించే వారెవరు? ఇది కూడా పిల్లలైన మీకు ఇప్పుడే తెలిసింది. ఆత్మల తండ్రి ఒక్కరు మాత్రమే ఆత్మీక జ్ఞానంను చదివిస్తారు. అందుకే వారిని టీచర్ అని కూడా అంటారు. స్పిరిచువల్ ఫాదర్ చదివిస్తున్నారు. తర్వాత ఏమవుతుంది? ఈ ఆత్మీక జ్ఞానంతో మనం మన ఆది సనాతన దేవీ దేవతా ధర్మంను స్థాపన చేస్తామని పిల్లలైన మీకు తెలుసు. ఏకధర్మ స్థాపన జరుగుతుంది. మిగిలిన ధర్మాలన్నీ నశిస్తాయి. ఈ స్పిరిచువల్ జ్ఞానానికి ఇతర ధర్మాలన్నిటితో ఏ సంబంధం ఉందో కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఈ జ్ఞానం ద్వారానే ఏకధర్మ స్థాపన జరుగుతుంది. ఈ లక్ష్మీనారాయణులు విశ్వాధికారులుగా ఉండేవారు కదా, దాన్ని ఆత్మీక ప్రపంచమని అంటారు. ఈ స్పిరిచువల్ జ్ఞానంతో మీరు రాజయోగం నేర్చుకుంటారు. రాజ్యం స్థాపన అవుతుంది. అయితే ఇతర ధర్మాలతో ఏ సంబంధం ఉంది? ఇతర ధర్మాలన్నీ వినాశనమవుతాయి, మీరు పావనమవుతారు. కనుక మీకు నూతన ప్రపంచం కావాలి. ఈ అనేక ధర్మాలన్నీ సమాప్తమై ఒకే ధర్మం ఉంటుంది. దానినే విశ్వంలో శాంతి రాజ్యం అని అంటారు. ఇప్పుడు ఇది పతిత అశాంతి రాజ్యం. మళ్ళీ పావన శాంతి రాజ్యం ఉంటుంది. ఇప్పుడు అనేక ధర్మాలున్నాయి. ఎంత అశాంతి ఉంది! అందరూ పతితులే పతితులు. ఇది రావణ రాజ్యం కదా. ఇప్పుడు 5 వికారాలు తప్పకుండా వదిలేయాలని పిల్లలైన మీకు తెలుసు. వీటిని వెంట తీసుకెళ్లరాదు. ఆత్మ మంచి లేక చెడు సంస్కారాలు తీసుకువెళ్తుంది కదా. ఇప్పుడు పవిత్రంగా అవ్వాలని పిల్లలైన మీకు తండ్రి తెలుపుతున్నారు. ఆ పావన ప్రపంచంలో ఏ దుఃఖమూ ఉండదు. ఈ స్పిరిచువల్ జ్ఞానం చదివించేదెవరు? స్పిరిచువల్ ఫాదర్, సర్వాత్మల తండ్రి. స్పిరిచువల్ ఫాదర్ ఏ చదువు చదివిస్తారు? స్పిరిచువల్ జ్ఞానం. దీనికి పుస్తకాలు మొదలైనవి అవసరం లేదు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. పావనంగా అవ్వాలి. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ అంతిమతి సోగతి అవుతారు. ఇది స్మృతి యాత్ర. యాత్ర అను పదం బాగుంది. అవి భౌతిక యాత్రలు. ఇది ఆత్మీక యాత్ర. ఆ యాత్రల్లో నడిచి వెళ్ళాలి. కాళ్ళు చేతులు కదిలించాలి. కానీ ఇందులో అవేవీ లేవు. కేవలం స్మృతి చేయాలి. ఎక్కడ తిరుగుతున్నా, నిలబడుతూ, కూర్చుంటూ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇందులో ఏ కష్టమూ లేదు. కేవలం స్మృతి చేయాలి. ఇది నిజం కదా. ఇంతకుముందు మీరు తలక్రిందులుగా నడిచేవారు, అనగా ఆత్మకు బదులు శరీరమని భావించేవారు. స్వయాన్ని ఆత్మగా భావించటం సరైనది. అల్లా వచ్చినప్పుడు పావనంగా చేస్తారు.
అల్లాది పావన ప్రపంచం, రావణునిది పతిత ప్రపంచం. దేహాభిమానం వలన అందరూ తలక్రిందులుగా ఉన్నారు. ఇప్పుడు ఒక్కసారి మాత్రమే దేహీ అభిమానులుగా అవ్వాలి. అందువలన మీరిప్పుడు అల్లా పిల్లలు, అంతేగాని మీరెవ్వరూ అల్లా కాదు. నేను అల్లాను అని కాదు. వ్రేలితో ఎల్లప్పుడూ పైకే చూపిస్తారు. అందుకే వారు అల్లా అని రుజువవుతుంది. కనుక వారు వేరుగా ఉన్నారు. మనం ఆ పరమాత్మ తండ్రికి పిల్లలం. మనమంతా సోదరులం. నేను అల్లాను అని అనటం వలన విరుద్ధమైపోతుంది. అందరము తండ్రులమే అయిపోతాము. కానీ అలా కాదు. తండ్రి ఒక్కరు మాత్రమే. వారినే స్మృతి చేయాలి. అల్లా సదా పవిత్రులు. అల్లా స్వయంగా కూర్చుని చదివిస్తున్నారు. ఇంత చిన్న విషయంలో మానవులు ఎంతో తికమక పడుతున్నారు. శివ జయంతి పండుగ కూడా జరుపుకుంటారు కదా. కృష్ణునికి అటువంటి పదవిని ఇచ్చిందెవరు? శివబాబా. శ్రీకృష్ణుడు స్వర్గంలోని మొట్టమొదట రాకుమారుడు. అనంతమైన తండ్రి కృష్ణునికి రాజ్యభాగ్యంను ఇస్తారు. తండ్రి స్థాపించే నూతన ప్రపంచంలో శ్రీకృష్ణుడు నెంబర్ 1 రాకుమారుడు. తండ్రి తన పిల్లలకు పవిత్రంగా అయ్యే యుక్తిని తెలుపుతున్నారు. వైకుంఠము, విష్ణుపురం అన్నీ దేనినంటారో అది ఇప్పుడు లేదని, గతంలో ఉండేదని, మళ్ళీ భవిష్యత్తులో వస్తుందని పిల్లలైన మీకు తెలుసు. గతించింది భవిష్యత్తుగా మారుతుంది. చక్రం తిరుగుతూనే ఉంటుంది కదా. ఈ జ్ఞానం ఇప్పుడు పిల్లలైన మీకు లభిస్తుంది. ఇది ధారణ చేసి ఇతరులచే ధారణ చేయించాలి. ప్రతి ఒక్కరూ టీచర్గా అవ్వాలి. టీచర్గా అయిన వెంటనే లక్ష్మీనారాయణలుగా అయిపోతారని కాదు. కానీ టీచర్గా అయినందున ప్రజలను తయారు చేస్తారు. ఎంత ఎక్కువ మందికి కళ్యాణం చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు. స్మృతి కూడా ఉంటుంది. తండ్రి చెప్తున్నారు, రైల్లో వస్తున్న బ్యాడ్జ్ ద్వారా అర్థం చేయించండి. ఆ తండ్రి పతిత పావనులు, ముక్తినిచ్చేవారు, పావనంగా చేసేవారు. భక్తిలో చాలామందిని స్మృతి చేయాల్సి వస్తుంది. జంతువులైన ఏనుగు, గుర్రం, తాబేలు, చేపను కూడా అవతారాలు అనేశారు. వాటిని కూడా పూజిస్తూ ఉంటారు. భగవంతుడు సర్వవ్యాపి అనగా అందరిలో ఉన్నారని భావిస్తారు. అన్నిటికీ తినిపించండి, మంచిదే. కణకణంలో భగవంతుడున్నారని అంటారు. మరి అలాగైతే వారికి ఎలా తినిపిస్తారు? పూర్తి తెలివిహీనులుగా ఉన్నారు. లక్ష్మీనారాయణలు మొదలైన దేవీ దేవతలు చీమలకు ఆహారం ఇచ్చే పని, ఫలానా వారికి ఆహారం ఇచ్చే పని చేయరు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు ధార్మిక రాజకీయ సంబంధం కలవారు. నేను ధర్మస్థాపన చేస్తున్నానని మీకు తెలుసు. రాజ్యస్థాపన కొరకు సైన్యం ఉంటుంది. కానీ మీరు గుప్తమైన వారు. మీది స్పిరిచువల్ యూనివర్సిటీ. ప్రపంచంలోని మానవ మాతృలందరూ ఈ ధర్మాలన్నీ వదిలి తమ ఇంటికి వెళ్తారు. ఆత్మలన్నీ వెళ్ళిపోతాయి. అది ఆత్మలు నివసించు ఇల్లు. ఇప్పుడు మీరు సంగం యుగంలో చదువుచున్నారు. తర్వాత సత్యుగంలోకి వచ్చి రాజ్యపాలన చేస్తారు. ఇతర ధర్మమేది ఉండదు. గీతలో కూడా ఉంది కదా, బాబా మీరిచ్చేది మరెవ్వరూ ఇవ్వలేరు. ఈ మొత్తం భూమంతటా మీవిగా ఉన్నాయి. ఈ మొత్తం విశ్వానికి మీరు అధికారులుగా అవుతారు. ఈ విషయాలన్నీ మర్చిపోతారు. దీనిని ఆత్మీక జ్ఞానమని అంటారు. మనం ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత రాజ్యం తీసుకుంటామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఆ తర్వాత పోగొట్టుకుంటారు. ఈ 84 జన్మల చక్రం తిరుగుతూనే ఉంటుంది. కావున ఈ చదువు చదివే తీరాలి. అప్పుడు మాత్రమే వెళ్ళగలరు. చదవకపోతే నూతన ప్రపంచంలోకి వెళ్ళలేరు. అక్కడ జనులు పరిమిత సంఖ్యలో ఉంటారు. అక్కడికెళ్ళి నెంబర్ వార్ పురుషార్థానుసారం పదవిని పొందుతారు. అందరూ చదువుకోరు. అందరూ చదువుకుంటే మరుసటి జన్మలో రాజ్యం కూడా పొందాలి కదా. చదువుకునే వారి సంఖ్య కూడా పరిమితంగా ఉంటుంది. సత్య త్రేతాయుగాలలో వచ్చేవారే చదువుకుంటారు. మీకు చాలామంది ప్రజలు తయారవుతూ ఉంటారు. ఆలస్యంగా వచ్చేవారు పాపాలను భస్మం చేసుకోలేరు. పాపాత్ములైతే శిక్షణలు అనుభవించి చాలా చిన్న పదవిని పొందుతారు, అవమానం పాలవుతారు. ఇప్పుడు మాయ ద్వారా పెద్ద గౌరవం పొందువారు అవమానం పాలవుతారు. ఇది
ఈశ్వర్య గౌరవం, అది అసురి గౌరవం. రెండిటికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. మనం అసురి గౌరవం కలవారిగా ఉండేవారం, ఇప్పుడు మళ్ళీ దైవీ గౌరవం కలవారిగా అవుతాం. అసురి గౌరవం ద్వారా పూర్తి బికారిగా అవుతారు. ఇది ముళ్ళ ప్రపంచం, అనగా అగౌరవం కదా. మళ్ళీ ఇంత గొప్ప గౌరవం గలవారిగా అవుతారు. యథా రాజా రాణి తథా ప్రజ. అనంతమైన తండ్రి మీ గౌరవాన్ని చాలా ఉన్నతంగా చేస్తారు. అయితే అంత పురుషార్థం కూడా చేయాలి. మనం నరు నుండి నారాయణుగా, నారీ నుండి లక్ష్మిగా అవ్వాలి. నరు నుండి నారాయణునిగా, నారీ నుండి లక్ష్మిగా అయ్యేటంత గౌరవాన్ని సంపాదించుకోవాలని అందరూ అంటారు. ఇంతకంటే ఉన్నత గౌరవం ఎవ్వరికీ లేదు. నరు నుండి నారాయణ్గా అయ్యే కథనే వింటారు. అమర్ కథ, తీసరి కథ అంతా ఒకటే. ఈ కథ ఇప్పుడు మాత్రమే మీరు వింటారు. పిల్లలైన మీరు విశ్వాధికారులుగా ఉండేవారు. 84 జన్మలు తీసుకుని క్రిందకు దిగుతూ వచ్చారు. మళ్ళీ మొదటి నెంబర్ జన్మ జరుగుతుంది. మొదటి నెంబర్ జన్మలో మీరు చాలా ఉన్నత పదవి పొందుతారు. రాముడు మనను గౌరవనీయులుగా చేస్తాడు, రావణుడు అగౌరవం కలగచేస్తాడు. ఈ జ్ఞానం ద్వారానే మీరు ముక్తి, జీవన్ముక్తిని పొందుతారు. అర్ధకల్పం రావణుని పేరే ఉండదు. ఈ విషయాలు ఇప్పుడు మీ బుద్ధిలోకి వస్తున్నాయి. అది కూడా నెంబర్ వారుగా మీ బుద్ధిలో కూర్చుంటుంది. కల్పకల్పం ఇదే విధంగా మీరు నెంబర్ వార్ పురుషార్థానుసారం తెలివిగలవారిగా అవుతారు. మాయ నిర్లక్ష్యం చేయిస్తుంది. అనంతమైన తండ్రిని స్మృతి చేయటమే మర్చిపోతారు. భగవంతుడు చదివిస్తున్నారు, వారు మన టీచర్గా ఉన్నారు, అయినా ఆబ్సెంట్ అవుతారు, చదవరు. గడప గడప వద్ద మోసపోయేందుకు అలవాటు పడ్డారు. చదువుపై ఎవరికి ధ్యాస ఉండదో వారిని కూలి పనికి పంపుతారు. చాకలి పని, మంగలి పని మొదలైనవి చేస్తారు. వీటికి చదువు అవసరం లేదు. వ్యాపారంలో మనుషులు కోటీశ్వరులుగా అవుతారు. నౌకరీలో నిశ్చితమైన జీతం లభిస్తుంది. ఈ విశ్వం అంతటికి చక్రవర్తిగా అయ్యేందుకు మీ చదువు ఉపయోగపడుతుంది. మేము భారతీయులమని అంటారు కదా, మీరు విశ్వానికి అధికారులమని చివర్లా అంటారు. అక్కడ దేవీ దేవతా ధర్మం తప్ప ఇతర ధర్మం ఏదీ ఉండదు. తండ్రి విశ్వాధికారులుగా చేస్తూ ఉంటే వారి సలహాను అనుసరించాలి. వికారం అనే భూతం ఏది ఉండరాదు. ఈ భూతం చాలా చెడ్డది. కాముకుని ఆరోగ్యం చెడిపోతూ ఉంటుంది, శక్తి తగ్గిపోతూ వస్తుంది. ఈ కామ వికారం మీ శక్తిని పూర్తిగా సమాప్తం చేస్తుంది. ఫలితం ఆయువు తగ్గిపోతూ వచ్చింది. భోగులుగా అయ్యారు. కాముకులు, భోగులు రోగులుగా అయిపోతారు. అక్కడ వికారమే ఉండదు. యోగులు సదా ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఆయువు 150 సంవత్సరాలు ఉంటుంది. అక్కడ మృత్యు కబలించదు. దీనిపై ఒక కథ కూడా చెప్తూ ఉంటారు. మొదట సుఖం అనుభవిస్తావా, దుఃఖం అనుభవిస్తావా అని అడిగితే అప్పుడు ఎవరో ముందు సుఖమనే అనుభవిస్తానని చెప్పమని సైగ చేశారు. ఎందుకంటే మృత్యు అక్కడకు రాలేదు, లోపలికి కూడా రాలేదు. ఇది ఒక కథగా చేశారు. మీరు సుఖధామంలో ఉన్నప్పుడు అక్కడ మృత్యు ఉండదు. అక్కడ రావణ రాజ్యమే లేదు. వికారులుగా అయినప్పుడు మృత్యు వస్తుంది. దీనిపై అనేక కథలు రాసేశారు. కాలుడు తీసుకెళ్ళాడు, ఫలానా జరిగింది, అది జరిగింది అని రాసేశారు. మృత్యు కనిపించదు, ఆత్మ కనిపించదు. వీటిని పుకిటి పురాణాలు అని అంటారు. చెవికి ఇంపుగా ఉండే కథలు అనేకమున్నాయి. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. అక్కడ అకాల మృత్యువే ఉండదు, దీర్ఘాయువు ఉంటుంది, పవిత్రంగా ఉంటారు. 16 కళలు ఉంటాయి. తర్వాత కళలు తగ్గుతూ తగ్గుతూ కళలే లేకుండా అయిపోతాయి. నేను నిర్గుణుణ్ణు, నాలో ఏ గుణాలు లేవు అని అంటారు. నిర్గుణ సంస్థ అని ఒక్క పిల్లల సంస్థ ఉంది. మాలో ఏ గుణాలు లేవు అని అంటారు. మమ్మల్ని గుణవంతులుగా తయారు చేయండి, సర్వగుణ సంపన్నులుగా చేయండి అని అంటారు. ఇప్పుడు పవిత్రులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. అందరూ మరణించాల్సిందే. ఇంతమంది మనుషులు సత్యయుగంలో ఉండరు. ఇప్పుడు
అనేక మంది ఉన్నారు. అక్కడ పిల్లలు కూడా యోగ బలం ద్వారా జన్మిస్తారు. ఇక్కడ చాలామందికి జన్మనిస్తూ ఉంటారు. బాబా చెప్తున్నారు, తండ్రిని స్మృతి చేయండి, ఆ తండ్రే చదివిస్తారు. చదివించే టీచర్ గుర్తుకొస్తారు. శివబాబా మనల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు. ఏం చదివిస్తున్నారో కూడా మీకు తెలుసు. కావున తండ్రి లేక టీచర్తో యోగం చేయండి. ఇది చాలా ఉన్నతమైన జ్ఞానం. ఇప్పుడు మీ అందరిది విద్యార్థి జీవితం. ఇటువంటి విశ్వవిద్యాలయంను ఎప్పుడైనా చూసారా? ముసలివారు, పిల్లలు, యువకులు అందరూ కలిసి కూర్చుని చదువుకుంటున్నారు. పాఠశాల ఒక్కటే, చదివించే టీచర్ ఒక్కరే. అంతేకాక స్వయం బ్రహ్మయే స్వయంగా చదువుకుంటున్నాడు. అద్భుతం కదా! శివబాబా మిమ్మల్ని చదివిస్తున్నారు. ఈ బ్రహ్మ కూడా వింటున్నాడు. చిన్న పిల్లల నుండి ముసలివారి వరకు ఎవరైనా చదువుకోవచ్చు. మీరు కూడా ఈ జ్ఞానం చదువుకుంటున్నారు కదా. ఇప్పుడు చదివించటం కూడా ప్రారంభం చేశారు. రోజులు గడిచే కొలిది సమయం తగ్గిపోతూ వస్తుంది. ఇప్పుడు మీరు బేహద్దులోకి వెళ్ళిపోయారు. ఈ 5000 సంవత్సరాల చక్రం ఎలా తిరుగుతుందో మీకు తెలుసు. మొదట ఒకే ధర్మం ఉండేది, ఇప్పుడు అనేక ధర్మాలున్నాయి. ఇప్పుడు సార్వభౌమత్వం లేదు. ఇది ప్రజలపై ప్రజారాజ్యం. మొట్టమొదట చాలా శక్తిశాలి ధర్మం ఉండేది. విశ్వమంతటికి అధికారులుగా ఉండేవారు. ఇప్పుడు అధర్మయుక్తమై పోయారు. ఏ ధర్మమూ లేదు. అందరిలోనూ 5 వికారాల ప్రవేశమై ఉన్నాయి. అనంతమైన తండ్రి చెప్తున్నారు, పిల్లలు ఓపిక పట్టండి. ఇంకా కొంత సమయం మాత్రమే ఈ రావణ రాజ్యంలో ఉంటారు. బాగా చదువుకుంటే మళ్ళీ సుఖధామంలోకి తీసుకెళ్తాను. ఇది దుఃఖధామం. మిమ్మల్ని మీ శాంతిధామానికి, సుఖధామానికి తీసుకెళ్తాను. ఇది దుఃఖధామం. మీరు శాంతిధామంను, సుఖధామంను స్మృతి చేయండి. ఈ దుఃఖధామంను మర్చిపోతూ వెళ్ళండి. ఆత్మల తండ్రి ఓ ఆత్మీక పిల్లల్లారా అంటూ ఆదేశమునిస్తారు. ఆత్మీక పిల్లలు ఈ అవయవాల ద్వారా విన్నారు. ఆత్మలైన మీరు సత్యోగంలో ఉన్నప్పుడు సతోప్రధానంగా ఉండేవారు. అప్పుడు మీ శరీరాలు కూడా ఫస్ట్ క్లాస్ సతోప్రధానంగా ఉండేవి. మీరు చాలా ధనవంతులుగా ఉండేవారు. తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ ఎలా అయిపోయారు? రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. పగలు మనం స్వర్గంలో ఉన్నాము, రాత్రి నరకంలో ఉన్నాము. దీనినే బ్రహ్మ వలె బ్రాహ్మణులకు పగలు, బ్రాహ్మణులకు రాత్రి అని అంటారు. 63 జన్మలు మోసపోతూ ఎదురు దెబ్బలు తింటూ వచ్చారు. అంధకారపు రాత్రి కదా, దిక్కుతోచక వెతుకుతూ ఉంటారు. భగవంతుడు ఎవ్వరికీ లభించరు. దీన్నే మరిపించు ఆట అని అంటారు. కావున తండ్రి ఈ సృష్టి ఆది మధ్యాంతాల సమాచారం అంతా వినిపిస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, గడప గడప వద్ద ఎదురు దెబ్బలు తినే అలవాటు వదిలి భగవంతుని చదువును గమనముంచి శ్రద్ధగా చదవాలి. ఎప్పుడు ఆబ్సెంట్ అవ్వరాదు. తండ్రి సమానం టీచర్గా కూడా అవ్వాలి. చదవాలి, చదివించాలి. సెకండ్ పాయింట్, సత్యనారాయణ సత్యమైన కథను విని నరుని నుండి నారాయణుగా అవ్వాలి. ఇటువంటి గౌరవనీయులుగా స్వయం నీకు నీవే తయారవ్వాలి. ఎప్పుడు భూతాలకు వశీభూతమై గౌరవాన్ని పోగొట్టుకోరాదు. వరదానము, సంబంధము మరియు ప్రాప్తుల స్మృతి ద్వారా సదా సంతోషంగా ఉండే సహజ యోగి భవ. సహజ యోగానికి ఆధారం సంబంధము మరియు ప్రాప్తి. సంబంధం యొక్క ఆధారంతో ప్రేమ ఉత్పన్నమవుతుంది. ప్రాప్తులు ఎక్కడుంటే అక్కడకు మనస్సు, బుద్ధి సహజంగా వెళ్ళిపోతాయి. కనుక సంబంధంలో
నావారు అనే అధికారంతో స్మృతి చేయండి. హృదయపూర్వకంగా నా బాబా అని అనండి. అంతేకాక తండ్రి ద్వారా లభించిన శక్తులు, జ్ఞానము, గుణాలు, సుఖము, శాంతి, ఆనందం, ప్రేమ యొక్క ఖజానాలను స్మృతిలో అమర్చేసుకోండి. దీని ద్వారా అపారమైన సంతోషం ఉంటుంది. అంతేకాక సహజ యోగులుగా కూడా అయిపోతారు. స్లోగన్: దేహాభిమానం నుండి ముక్తులుగా అయితే ఇతర అన్ని బంధనాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. అచ్చా. ఓం శాంతి.